దేవుడు ఏ గుళ్ళ ప్రత్యక్షం కాలే ఈ గుళ్ళ పూజ ఎత్తనా పూజ భంగం అయితే బిడ్డ సంతానం ఏంది నేను ఇస్తా బిడ్డ సంతానం అన్నప్పుడే సంబరపడ్డది శాంతి మంది అమ్మా అయ్యో చెయ్యనేను అయితే దోజ దాపుతున్నా దోజ దప్పలమీయమ్మ కొంగు దాపుతున్నా కొంగుల బలమి ఓడి దాపుతున్నా ఓళ్ళ బలమి సింగుల దాపుతున్నా సింగుల బలం ఓడి అన్నిటికన్నీ నేను ఎప్పుడో సంతానం అయితే నేనేమిటో తీసుకునే విధానం ఎట్లో చెప్పు తల్లి అమ్మా శాంతిరాం దేవి సంతాన ఫలం ఇచ్చే పద్ధతి ఇది కాదు తీసుకునే అది కాదు 2 శ్రీపల దగ్గర అత్తాలు అరడేసి ఆగిరితి కళ్ళు మూసి పిచ్చరి దగ్గర వెళ్తే ఫలం వేసిపోతానమ్మా అప్పుడు 2 లక్షల దగ్గర పెట్టి ఆ తాళి అడలవేసి కాక కళ్ళు మూసి పెట్టవడం తెలిసి ఆ వచ్చిన తల్లి ముందు నిసర కదా నిలబడి తల్లి సంతానం ఓడి అంటూ అన్నది పొలం చేత పట్టనా అవా కట్టెలు తీసుకోరు అప్పుడు తల్లి అన్న మాత్రం కళ్ళు తెరిచి ఒక్కసారి ఎక్కడ ఎవరు లేకపోయినా భారతరాష్ట్రంగా వచ్చిన సంతానం ఓడిగట్టినాం ఈయన కొడుకుల తర్వాత ఇలా బిడ్డ ఫలం దొరికింది ఇక సంబరపడ్డదా తల్లి భర్తల దగ్గర పెట్టుకున్నది సాధ్యమని దేవి ఇన్ని గుళ్ళ పువ్వు ఎత్తే మనకు సంతానం దొరకలే ఈ గుళ్ళ పువ్వు ఎత్తే ఆ తల్లి శ్రేష్టంగా వచ్చి మనకు సంతానం నేను వద్దు వద్దు వద్దని తాటిపొర పెట్టి ఆడవిలు వద్దాను అయినా నువ్వు బిడ్డలు కట్టాను నా మొఖం నల్ల మొఖం ఎక్కడ చేస్తాడో ఆడవాళ్ళు కొడితే నేను ఎందరి కాళ్ళు మొక్కాను అంతుంటే కదా అప్పది పోదాం రమ్మని భర్త తీసుకున్నది భార్య భర్తలు ఇద్దరు బంధాల కీళ్ళు ఉంది ప్రవరాల బాట పట్టుకోవాలి ఇల్లు వేరిన ఎన్ని రోజులు వచ్చిన మళ్ళీ మాత్రం లోగిళ్ళ తోల పట్టుకోండి ఈ ఎన్నాళ్ళు ఎన్నెల్లో కత్తిరించి పేరుని దారం చేసి పేరులే కడుపు పోగాటై కాలుతున్నారా చిన్నారు తమ్ముడు రొద్దోలే తిరుగుతున్నారా చిన్నారు పిల్లలు ఎవరయ్యా మేలు కానికి రోడ్లే ఉద్యతి మెంతులు నీరయ్యి కడిగి మరిగితే చిన్నారు తమ్ముడు చావుకు దగ్గరైతుందో చిన్నారు చెల్లరు మట్టిని ముద్దలేది సంచతో సన్నలేసి గుట్టోలే ఇటుకలు వేసి బండిలా కాలి అయ్యో ఊరూరా తిరుగుతున్నారా చిన్నారు తమ్ముడు ఉనుకోలే కాలుతున్నారా చిన్నారు చెల్లరు నిలబడి బడి బంధువులు బ్రతుకు తీసుకొని అక్షరాలు నేర్చుకొని లక్షణంగా బ్రతుకులమంటే అరే అంటోత్తని ఎముదల రోజులు చిన్నారు తమ్ముల అవమానం పాలు వేసిందో చిన్నారు చెల్లరా రాను రాను
భర్తల పనుల కిలి వంద ఒక యావడ 2 ఎవడ 12 ఆవడ వాళ్ళు ఢిల్లీ వేరే పలుకు పలుకు బిడ్డలు దేవా బంగారు భవనాలు 2 కొండలమ్మా భార్య భరత అప్పుడు వచ్చిన నాయుడు మాత్రం నాయుడు మరి వేసే భార్య అన్నం విన్నవాడు భార్యను పెట్టిన కత్తిరి వేడికి రాజ్య పరిపాలన చేస్తారు ఆ లో ఇళ్ళ శాంతి మనకి సంతానం ఎప్పుడు దొరికిందో నరకాలం రోజు మరి పాపాల నెలలు అన్నారు దేవతా కాలం నాడు పుణ్యాల గడియరాధనం కొద్ది తల్లికి గర్భిణి పెరుగుతుంది శాంతి మరి తన కింద ఉన్న దాసుల దగ్గర అనిపిస్తుందావా ఒక వచ్చినట్టు అంటే ఒక్క లుక్ ఇద్దరు కనిపిస్తారు అనిపిస్తుందావా నాకెవరు కంటే 4 పొరగల్లం కన్నా 6 కన్నా నీ బాంచేనే నిన్ను చూడబోతేనే పోర్లు ఎక్కున్నావు 6 కన్నా కనికనకి ఇట్లయినా ముగ్గురు మొగళ్ళం కన్నా 3 ఆడళ్ళం కన్నా అంటే 3 కొడుకుల కన్నా 3 బిడ్డలు కన్నా కొడుకుల పేరు ఏం పేరు? నా కొడుకుల పేరు చెప్పన్నా రాకేశు లోకేశు నూకేశు రాకేశు లోకేశు నూకేశు బిడ్డల పేరు చెప్పన్నా ఉడకపోసి ఉబ్బరపోసి చెమటపోసి లేసులు ఇట్నే ఉంటదా దగ్గర వేసుకుంటే అయ్యయ్యో పార్వత్యం వస్తే కక్కి నవ్వుతే 6 రోజుల ఆకలే మంచిగా ఉంది మంద మామిడి పండు కొట్టేస్తావమ్మా మదన సుందరి సువనయ్యారి గొంగూర పచ్చడ నూరి నీళ్ళు కలిస్తే రోగల బండ పిడితలు మదన సుందరి సువనయ్యారి మైదా కుమ్ముతారు మరి మరి ఎట్లున్న మనసులు మైదాకు ముద్దలు మరి మరి ఎందుకు మింగాలి వాళ్ళు మైదాకు ముందర తిన్నారనుకో పుట్టవయ్యే పిల్లైనా పిల్లడని ఎర్రగా దున్నపడదు దీనిలో నీవు నా వాళ్ళు ఎర్రగా ఉంటారా మరి మన పెద్ద మంచుకోలేను మన సారం కొట్టుకోడు వీళ్ళు అవ్వాల కడపలో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అవ్వలే నిన్న వీళ్ళకి ఇంత పెరిగింది పుట్టిరు మేము పెరిగి పుట్టినామంటే మావ కడపలో నేనున్నప్పుడు మావ బాగా తిరిగించలు పుట్టిందాట మావాట బొబ్బులు బొద్దుపుల్లో పుట్టిందాట ఇక మావైతే అది డైజీని గోళ్ళని కొట్టి కాకి డబ్బి తప్పొచ్చిందాట మావాట సీతట శిలాదృత ఎట్లా శిలను రాయన గారికి లంచ కూడా కయ్యగా రైలు పొక్కున్నట్టున్నాడు మరి మీరు ఎర్రగున్నారు మీరు ఎర్ర ఉన్నారు ఎర్ర బుజ్జమ్మా మా అమ్మ బొంబాయి మిఠాయి తిన్నది బొంబాయి మిఠాయి తిన్నది రామదేవా ఒకటి 7 గడలు గడుతున్నాయి తల్లి శాంతి
దేవికి ఎరగవల్లి ఓడుతున్నావు గుంట 9 గడియల గడవాటే కొడుతుండే వరాలి లేక కూర్చోలేదు సాధ్యమని వేసి అయ్యో అయ్యో ఒళ్ళే కూర తట్టబడేస్తున్నది నిండి ఎరువలు పడే మరి దేవికమ్మ ఆ తల్లి యాప చెందుతుంటే ఆ తల్లి కింద ఉన్నారు అపరంగి దాచోళ్ళు ఇద్దరు వెళ్ళిపోయి మంత్రదాన్ని మరి ఆప చెందుతుంది బారా సాధ్యపడి దేవి అయ్యో అమ్మమ్మ నిన్ను దారాలేను ఓయమ్మ నిన్ను దారాలేను అమ్మమ్మ నిన్ను దారాలేను కట్ట ఉంటదా నీకు అన్నప్పుడు గింతగానే కట్ట ఉందా 10 పోయి 10 మందిని అన్న నాటే పోయి 4గురిని అన్న ఇయ్యాలంటే 2 అన్న ఇంకెత్తంటే 3 అన్న అటు ఇటు పోయి 5గురిని అన్న అది 25 అన్నవా ఇంత మంది అంటే ఒక్క పొలగాల అన్నం గడగా కనబడుతుంది ఎవరో ఉడితే వాళ్ళకే ఇచ్చుకుంటా ఎవరో ఉడితే వాళ్ళకే ఇచ్చుకుంటా వచ్చిన పంట ఎవరు అయితే నడుమురే మనో సాగే నల్ల నల్ల నల్లయ్యా చుట్టాల వినిపియ్యారమ్మా రాముడా ఓ దేవుడా నాకి మొక్తారావా ఎవడా రాజని ఎక్కడో బాధ్యత తల్లితో తల్లుంటే మా డోలు కొట్టే ఏదైనా ఉంటే పిల్లలకి ఎవడాల కదా తాను మొత్తం దానం చేస్తారు అదే సోరం దీపం పెడతాను వాడిని పెడతావు కంటే అయ్యో నీకు చెల్లెనైతే కదురా ఎప్పుడో ఓ నేను ఒట్టుచ్చ కాదు రెడీ అది నా మోడు దాపుకొని నా అయ్యో బాబురమ్మా నాకి కట్టవస్తుందనవా పెళ్లి కాగానే నా మూడికి ఆఫీస్ చేయించిన నా మొగడే ఆయన పేరు పట్టు కుత్తుల పర్వతాలు పట్టు కుత్తుల పర్వతాలు నేను పెట్టుకున్న పేరు మర్చిపోతుందా అని పట్టు కుత్తుల పర్వతాలు నీ పేరు పేరు నా పేరు బక్క పిల్లల భారతం బక్క పిల్లల భారతం మీ అబ్బాయి పెట్టివా నాకు పెట్టిండు మంచుకుంటుందని పెట్టిండు నాకు పెట్టిండు నా కొడుకులాగా వచ్చా నా మొగనే కొడుకు అంటే మాట్లాడు మరి తప్పని నీ మొగనికి బిడ్డరాదు కట్టాను అడిగారాజు 12 గంటలు వేస్తాడు అప్పుడు వేస్తాడు ఆయన 12 గంటలు వేసుకోవాలి 12 గంటలు వేసిన దగ్గర పిచ్చ అంటాడు ఏమో పెద్ద పిచ్చ అని ఆయన తమరం ఉన్నాడు తారకాకి అంటాడు ముద్దుగా కత్త కత్త అన్నదా ఇంకోటి అన్నది అప్పుడు తల్లి కింద ఉన్న అపరాగే దాసులు వెళ్ళిపోయి మంత్రదాన్ని
అయ్యో మరి కారాడు దాచిన తరమే కదా చూడమ్మా ఓంద్ర ఉద్యోగం కూరగా లేడవలేదు పిల్లలు ఇక్కడ కట్టి ఇస్తాను వారు ఒకవేళ కూరగా లేడిచారు అనుకో మీ అమ్మ బూతి ఇక్కడ ఉచ్చుకో ఏ మీ అమ్మ దేవత కాదా దేవత చూడమ్మా వ్యాపార పిల్లమైన వ్యాపారం పిల్లమైన వ్యాపారం చక్కని బిడ్డ అన్నాడు మాత్రం బిడ్డను కడిగి కలిసి ఆ తల్లి కొడినప్పుడు బిడ్డను వేసి అప్పుడు ఆ తల్లి శాంతిమని బిడ్డనెత్తుకొని బిడ్డ రూపురేఖ సభా చక్కదనం ఉన్నది బిడ్డ కొడితే పొద్దు వంకలు ఏ దిన వంకలు ఆ బిడ్డకి ఏ వంకలే మరి నాగలకి ఏమనడం వంక కూడా వరే బిడ్డ వంకలు ఆ బిడ్డకి ఏ వంకలతో చొక్కలు నా బిడ్డ చక్కగా బిడ్డలు ఎత్తుకున్నది బాలా శాంతిమని